ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. జూలై 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ప్రధానంగా అవి తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకోవాలి. కుజుడు వృషభ రాశిలోను, అలానే బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, రవి మిథున కర్కాటక రాశిలోను, ఇక మిగతా పెద్ద గ్రహాలైన గురువు కర్కాటకంలోను, శని మీనరాశిలోను, రాహుకేతులు కుంభసింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ఈ 10 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ఎడ్యుకేషన్ పరంగా, వివాహపరంగా, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, కోర్టు సమస్యలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రయాణంలో ఎలాగ ఉండాలి అనేది తెలిపేదే గోచారం అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బర్త్ చార్ట్ అంటే రాశిచక్రము, నవాంశము, దశమాంశము, ద్వాదశాంశము, సప్తమాంశ చక్రాలని 16 డివిజనబుల్ చార్ట్స్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలిపేది మనకి బర్త్ చార్ట్ అంటారు, నాటల్ చార్ట్ అంటారు. ఈ బర్త్ చార్ట్ అనేది 80% అంటే 80% ఫీచర్ని తెలిపేది ఇది. 20% మాత్రమే సపోర్ట్ చేసేది గోచారం. అంటే గోచారం ఇంపార్టెంట్, బర్త్ చార్ట్ ఇంపార్టెంటే. కానీ గోచారంలో ఈ 10 రోజుల ఫలితాలు, నెల రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు మాత్రమే తెలుసుకుంటారు. కానీ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా బర్త్ చార్ట్. ఇప్పుడు చెప్పబోయేవి ఏంటంటే మనం గోచారరీత్యా ఎలాంటి మెడికల్ తీసుకోవాలి. ఎందుకంటే అదృష్టం పట్టాలంటే వితిన్ సెకండ్లో ఉండొచ్చు అదృష్టం. చెడు రావాలంటే కూడా వితిన్ సెకండ్లో జరగచ్చు. ఆ సెకండ్లలో జరిగే భవిష్యత్ ఏమిటి, ఈ 10 రోజులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదే గోచారం. బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ బర్త్ చార్ట్, ఆ తర్వాత గోచారం. రెండు కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మేషరాశి దగ్గర నుంచి కూడా మీనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి 10 రోజుల పాటు కూడా జూలై 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా బాగున్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి, ఆరోగ్యం అనేది నిలకడగా ఉండే అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ ఖర్చులను అదుపులో చేసుకోవాలి, నియంత్రణ చేసుకోవాలి, కుటుంబ పెద్దలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, కుటుంబంలో సంతోషం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రబాల, గురుబాల, 11వ స్థానం రవి బుధుల యొక్క కలయిక అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉంటుంది, శ్రద్ధ పెట్టాలి. వేరే వ్యాపకారాన్ని కూడా తగ్గించుకుని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అష్టమంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా, సప్తమంలో రాహు వల్ల భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలానే ఇక్కడ 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అంటే వృధా ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు రాకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుంటేనే పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వాళ్ళకి తప్పకుండా గురువు, కుజుడు, కేతు, శని, రాహువులు పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి తారామహాదేవి యొక్క స్తోత్రము, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపైస్వ అనే కుబేర మంత్రాన్ని చదవండి. రామరక్షా స్తోత్రాన్ని, నవగ్రహ ప్రదర్శనలు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు, నేను చెప్పిన నియమాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. జాతకం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి గోచారం, ఒకటి బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ని డివిజనబుల్ చార్ట్స్ చేసి 16 లగ్న కుండల్ని అనాలిసిస్ చేయాలి. ఒక్కొక్క లగ్న కుండలి ఒక్కొక్క అంశాన్ని తెలుపుతూ ఉంటుంది. నవాంశం వైవాహిక జీవితం, దశమాంశం ప్రొఫెషనల్ సంబంధించింది, వృత్తి సంబంధించింది, వృత్తి ఉద్యోగాలకి, సప్తమాంశం సంతానము,
అంటే D1 చార్ట్ దగ్గర నుంచి రాశిచక్రం నుంచి D16 చార్ట్స్ వరకు అన్ని అనాలిసిస్ చేయాలి. అన్ని అనాలిసిస్ చేసి నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కూడా నిజాన్ని తెలుసుకోవటం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనిషికి. అబద్ధాన్ని తెలుసుకోవటం ఉన్నంత ప్రయారిటీ నిజానికి ఉండదు. కానీ నష్టపోయేది ఎవరు? ఆ మనుషులే నష్టపోతారు. సత్యదూరం అంటారు. ఎప్పుడు కూడా అసత్యపు ముసుగులో ఉండకూడదు. అసత్యపు ముసుగులో ఉంటే వేస్ట్ అయిపోయినట్టు జీవితం. సత్యాన్ని గ్రహించి మన లైఫ్ని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ డివిజనబుల్ చార్ట్స్ని చూసిన తర్వాత ఉచ్చస్థానము, నీచస్థానము, ద్వాదశాధిపతులు అంటే ద్వాదశ భావాధిపతులు వేరు, రాశ్యాధిపతులు వేరు, ఏదైతే ఆ రాశిలో ఉన్న గ్రహము వేరు. భావాధిపతులు అంటే ఏమిటంటే ఓనర్స్, ఇంటి ఓనర్స్. రాశ్యాధిపతి అంటే బిల్డరు. ఆ గ్రహం ఏదైతే ఉంటుందో టెనెంట్ అని అర్థం. అంటే మూడింటిని కూడా మనం అనాలిసిస్ చేసి మ్యాథమెటికల్గా క్లారిటీ అనాలిసిస్ చేసి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వ్యాపారం ఉంటుంది, ఎలాంటి డబ్బులు సంపాదించగలరు, ఎర్నింగ్ ఎలా ఉండబోతుంది, అప్ అండ్ డౌన్స్ ఉండబోతుందయా, ప్రమాదాలు ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరగబోతున్నాయా, యాక్సిడెంట్ జరగబోతున్నాయా, లైఫ్ స్పాన్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, అలానే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య అవినాభావ సంబంధం, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏ విధంగా ఉండబోతుంది, కోర్టు సమస్యలు ఏంది, బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏంది, ఆస్తిపాస్తుల అసెట్స్ ఏంది, ఎంతవరకు లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తెలిపేది ఏంటంటే బర్త్ చార్ట్. గోచారం ఏంటంటే ఆ వితిన్ సెకండ్స్లో ఎలాంటి మార్పులు, ఎలాంటి చేంజెస్, ఆ 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అని చెప్పేదే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఒకటి ట్రాన్సిట్ సిస్టము, ఒకటేమో బర్త్ చార్ట్. రెండింటిని క్లబ్ చేసి చెప్పడం వేరే ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు హారోస్కోప్ని రీడ్ చేసేటప్పుడు ఎక్కడ ఆస్ట్రాలజర్ని మీరు అప్రోచ్ అయినా కూడా గురువు గారు నిజం చెప్పండి, నెగిటివ్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాలి. పాజిటివ్ ఏముంటుంది మీ జీవితంలో, పాజిటివ్ మీకు తెలిసే ఉంటుంది. నెగిటివ్ని తెలుసుకొని దాన్ని మనం ఏదైతే ఆ నెగిటివ్ని ఎలా ఓవర్కమ్ చేయటం, ఎలా ఓవర్కమ్ చేయాలి, రెమెడీసా, లేకపోతే మనలో మార్పా, మనలో చేంజా, మన ప్రజలతో మాట్లాడే సన్నివేశాల, సంబంధ బాంధవ్యాల, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి డిసైడ్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందే హారోస్కోప్ ద్వారా కరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ అనేది హారోస్కోప్ అనాలిసిస్ చేయాలి. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే రకరకాల వ్యక్తులను సంప్రదిస్తుంటారు. కుజదోషం అనగానే 13 నక్షత్రాల కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది. కొన్ని లగ్నాలకు ఉండదు, కొన్ని రాసులకు కూడా ఉండదు నిజం చెప్పాలంటే. ఇలాంటివన్నీ కూడా తెలియకుండా కొంతమంది ఆస్ట్రాలజీ పరంగా చెబుతారు. అసలు వివాహానికి శుక్రుడు కారణం. ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఎవరైనా సరే అప్రోచ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం బాగుపడాలి, నాయకంటి గారి దగ్గరికి వెళ్ళి అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. పొగడటానికి మటుకు ఇష్టపడం. పొగిడే ఉన్నది ఉంటే, జాతకంలో రాజయోగం ఉంటే రాజయోగం చెప్పాలి, నెగిటివ్ ఉంటే నెగిటివ్నే. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణ ప్రతివ్రతము, బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, అలానే బృహత్ పరిహార సింధుతో పాటు నవగ్రహ దోషాలు పోవడానికి దశమహావిద్యలు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ సిస్టమ్ రిజల్ట్, ఇలాంటివన్నీ తెలుగు ఇంగ్లీష్లో రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి. ఈ పుస్తకాలన్నీ కూడా మీరు వాళ్ళ అప్రోచ్ కావచ్చు. అయితే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేది కూడా దొరుకుతాయి. వాళ్ళని కానీ మమ్మల్ని కానీ అప్రోచ్ కావచ్చు. మా వెబ్సైట్ చూడండి. ఇవన్నీ కూడా ప్రపంచంలో మనం బాగుపడాలంటే ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటే 100% మనిషి బాగుపడినట్టే. ఆ విషయాలన్నీ గమనించాలి. దానికి సంబంధించిన పరిహారాలు కానీ,
ఇల్లు వాస్తు ప్రకారంగా బాగుందే, ఆస్ట్రాలజీ పరంగా జాతకంలో ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉందా, దానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి. జీవితం అనేది లేదు. జీవితం అనేది ప్రతిరోజు కూడా బ్యాగు సర్దుకొని ఉండాల్సిన అవసరం ఉంది. రోజు డే బై డే తరిగిపోతుందంటే మనం చనిపోవడానికి సిద్ధమవుతున్నామని అర్థం. అంటే లైఫ్ స్పాన్ ఉండదు అని అర్థం. ఇలాంటి విషయాలన్నీ గమనించండి. గమనించి తొందరగా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, ప్రయత్నాలు కానీ, సంతానం కానీ, జాబ్ కానీ, ఉద్యోగం కానీ ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి. ఓ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు అన్నట్టుగా సమయం లేదు మిత్రమా అన్నాడు. అసలు వాస్తవంగా అయితే జీవితానికి సమయం లేదు. చాలామంది ప్రజలేమంటున్నారు, సమయం ఉంది మిత్రమా అంటున్నారు. సమయం లేదు. నిజం చెప్పాలంటే సమయం అనేది అసలు లేదు. జీవితం తొందరగా తెలుసుకోండి, తొందరగా ముందుకెళ్ళండి. ఫాస్ట్ మూమెంట్లో తొందరగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నా నెంబర్కి మీరు ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్ నా దగ్గరికి వస్తుంది. ఏంటంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా ఫాదరు, గ్రాండ్ ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ మెంబరు. మా గ్రాండ్ ఫాదర్ కూడా ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ మెంబర్స్. మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం కాబట్టి నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే బోర్ అని ఫీల్ కావద్దండి. అవగాహన. చాలామంది ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రకరకాల ఆస్ట్రాలజర్స్ తయారవుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన గురువుగారు ఇది చెప్పలేకపోయాడు, మా అమ్మాయి యొక్క వివాహం అనేది ప్రాబ్లమాటిక్ అయింది, ఆయన చెప్పింటే మేము రెమెడీ చేసుకునేవాళ్ళం, ఆయన తెలియని వాళ్ళు బొచ్చేడంతమంది ఉన్నారు దేశంలో. తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఎవడి అదృష్టం అనేది ఉంటే మంచి తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తారు. దురదృష్టవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో మామూలు చిన్న చిన్న ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తుంటారు. అంటే మన జీవితం కూడా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే ఆ మంచి వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. మీరు అదృష్టం ఉందా లేదా అని మీరు పరీక్షలు చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మంచి ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యి ముందుకెళ్ళాలి. అలానే మీ అందరికీ కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.